మైండ్ ఉండే కానీ నాకు నెగిటివ్ మైండ్తో నీ ఇష్టం అని చెప్పిండు. నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యి నీకు చూపిస్తాను మా సార్తో చెప్పిన. కానీ సపోర్టింగ్ మా సార్ చాలా ఇచ్చిండు. మా సార్ సపోర్టింగ్ నిలబట్టే నేను ముందుకు వచ్చిన సార్. కారు కూడా తీసుకున్నా. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు కారు తీసుకుంటానని. నేను ఇప్పటికి కూడా నాకు నమ్మకం किसी आदमी का किस्मत कभी क्या हो जाए मालूम नहीं पड़ता. आदमी का किस्मत भिखारी होके बड़ा आदमी बन सकता है, बड़ा आदमी को भिखारी हो सकते हैं, लेकिन आदमी का किस्मत बदल जाते हैं सर कभी कभी. अभी बोला था वेस्टेज में हम सोचा नहीं. बहुत लोग अभी महाराष्ट्र को सब घूम के आया था आपका साथ, लेकिन एंजॉय किया नहीं. अपने वेस्टेज में आया था ना, अभी कार लिया, बाद में फार्म में सब घूम के आपको फोटो व्यवस्था करके बोला था. మా గ్రేట్ అప్లైన్ చాలా శ్రీనివాస్ సార్. అదృష్టం అందరికీ ఇంటికి వస్తుంది. నా షాప్ పక్కపొంటి వచ్చింది కానీ నేను పట్టించుకోలేను. మా అప్లైన్ చెగుంటలో స్టోర్ పెట్టినప్పుడు నా షాప్ పక్కపొంటి ఒక గోడని అడ్డం, ఆ షాప్ నావే సార్. సార్ వచ్చి నాకు చెప్తుండే, నేనేమనుకుంటున్నా అంటే అట్లాంటి మస్తు చేసిన, ఎన్ని చేసినా కూడా నెత్తి మీద ఎంటికలు పోతే తప్ప పైసలు రావనుకున్నా. రైట్. దాని తర్వాత నాకు ఐడి చేసిండు. ఐడి చేసిన తర్వాత నేను కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చిండు, వాడుకున్న తర్వాత మంచిగా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి అన్నట్టు ప్లాన్లో దొరికిపోయిండు. మీటింగ్ రమ్మంటే నేను రాలేను, జూమ్ మీటింగ్ రాలేను, ఫిజికల్ మీటింగ్ రాలేను. చాలా ఇబ్బంది చేసిన. ఒక 2 సంవత్సరాలు తిరిగింది ఆయన కల చాలా శ్రీనివాస్ సార్. 2 సంవత్సరాలు తినిపించుకున్నా. తర్వాత నాకేం అర్థమైందంటే శ్రీనివాస్ సార్ యూసీడీ అయిండు. 1,92,000 చెక్ వచ్చింది. సార్కి కార్ వచ్చింది. అంతకుముందు నాకు చెప్పినప్పుడు 15,000 20,000 రూపాయలు సంపాదించే పర్సన్ ఇంత పెద్ద పర్సన్ అయిపోయిందా అని నేను ఆలోచన చేసి సార్కి ఫోన్ చేసిన. సార్ నాకు దొరకలేడు. అప్పుడు సార్ ఫోన్ చేసి సార్ నాకు దొరకలేడు. దాని తర్వాత ఫోన్ చేయగా ఒక రోజు ఇంటి షాప్ ముందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి నేను వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకున్నా. ఇక్కడికి ఇప్పుడు 14 months అయిపోతుంది. 10.5 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. నేను ఇంత ముందుకు మార్కెటింగ్ చేసిన 2017, 18, 19 సిరీస్ మొత్తం కూడా నేను మార్కెటింగ్ చేసిన వ్యక్తిని. అక్కడ నా మీద బాస్ ఉంటుండే. బాస్ ఏం చేస్తుండే అంటే నా లొకేషన్ కూడా ట్రాక్ చేస్తుండే. మాకు మార్కెటింగ్ కాబట్టి బయట తిరిగేది ఉంటుంది కాబట్టి లొకేషన్ కూడా ట్రాక్ చేస్తుండే. ఎప్పుడు ఇంటికి పోయినాము, ఎప్పుడు లాగిన్ అయినా, ఎప్పుడు సెల్ఫీలు వచ్చినాయి, ప్రతి ఒక్కటి కూడా చూస్తుండే. అప్పుడు నాకు అక్కడ 13,000 వస్తుండే. నేనేం చేసిన అంటే అక్కడ నా మీద ఉండే వాళ్ళని చూస్తున్నాను. నేను ఏంటంటే రేపు పొద్దున నేను ఈరోజు మార్కెటింగ్లో ఒక మెంబర్ ఉన్నా. రేపు పొద్దున నా లైఫ్ ఏమవుతుంది, సూపర్వైజర్ అవుతా. సూపర్వైజర్ అయితే నాకు ఎంత వస్తుంది, 25,000 వస్తుంది. నా సూపర్వైజర్ లైఫ్ ఏమన్నా మారిందా? మారలేదు. గదే యాక్టివ్ పట్టుకొని దొరుకుతుంది, గదే స్పెండర్ ప్రైస్లో దొరుకుతుంది. వాళ్ళ మీద వాళ్ళని చూసినా, ఏఎస్ఎంలో చూసినా వాళ్ళు కూడా స్పెండర్ ప్రైస్లో మీద దొరుకుతున్నారు, 70,000 సంపాదిస్తున్నారు. వాళ్ళ మీద ఆర్ఎస్ఎంలు జెడ్ఎస్ఎంలు చూసినా వాళ్ళు కూడా 1,00,000 పైన సంపాదిస్తున్నారు. కారు ఉంటుంది కానీ అది 10 లక్షల లోపట్లే ఉంటుంది, ఇంటికాడ ఉంటుంది, బట్ట కప్పి ఉంటుంది, బట్టలు తీయరు. కాకపోతే వాళ్ళు కూడా స్పెండర్ ప్రైస్ గ్లామర్ బండ్ల మీద వస్తారు. రేపు పొద్దున నేను ఎన్ని సమస్యలు చేసినా గిదే పని చేస్తా అనే ఆలోచనతోటి నాకు నచ్చక, ఆ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లో నేను ఒక ఎంప్లాయీ ఉండడం నాకు నచ్చక నేను సొంతంగా మా విలేజ్లో బట్టల షాప్ పెట్టుకున్నా. బట్టల షాప్ పెట్టుకున్న తర్వాత పెద్ద పెద్ద బట్టల షాపులు అందరిని చూసిన. అందరం చూస్తే వాళ్ళ లైఫ్లో ఏముంది, పొద్దున్న లేవగానే షాప్ తీయాలా, రాత్రి దాకా ఉండాలా, వాళ్ళ ఇంటి ముందర కారు ఉంటుంది, వాళ్ళు కూడా బట్టనే కప్తారు, కందింటారు. రైట్. అరే ఇదేంటి ఇట్లుంది, మంచిగా సరేలే నేను ఎట్లా ఇంకా కొంచెం పెద్ద పెద్ద స్టోర్లు పెడదాము, ఇట్లా బిజినెస్ డెవలప్ చేద్దామని అనే ఆలోచనతోటి బిజినెస్ స్టార్ట్ చేసిన కాంపిటీషన్ వల్ల బిజినెస్ కూడా డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే, సరే నేనైతే 5 to 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పైసల బట్టలలో పోయినాయి, అవైతే తిరిగి వచ్చేటట్టు లేవు. కాకపోతే ఇక ఇన్కమ్ తక్కువైపోయింది కదా, కనీసం ఇల్లన్నా గడవాలి. కానీ నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని మన గ్రేట్ అప్లైన్ నాకు ఒక భగవంతుడి తర్వాత ఇంకో భగవంతుడు అనుకుంటున్నాను, జాలా శ్రీనివాస్ అని భవాని మేడం వాళ్ళు నాకు ఈ ఆపర్చునిటీ మళ్ళా నన్ను, అప్పుడు నేను 2 సంవత్సరాలు సతాయించినప్పుడు ఈ పర్సన్ పనికి రాడు అని అనుకుంటే నేను ఈరోజు ఉండకపోతుండే. మళ్ళా పనికి వస్తాడని నా దగ్గర మళ్ళీ వచ్చి ఆ రోజు నేను ఏం కారణాలు చెప్పలే, ఎంత పీవీ తీసుకోమన్నా అంత పీవీ తీసుకున్నాను, వేడి కంటే ఆడికి నడువన్నా. నాకు ఒక 3 నుంచి 4 ప్లాన్లు చూపించిండు. తర్వాత నువ్వు ఆపు నేను చెప్తా ఇక అంతే, నాకు వద్దు ఇక. నేను ఆల్రెడీ మార్కెటింగ్ చేసిన, ఆల్రెడీ నేను ఎల్ఐసీ చేయండి, ఆల్రెడీ నేను బొచ్చడి కంపెనీ తిరిగిన, బటన్ షాపు నేను మాట్లాడగలుగుతా, నాకు వస్తుంది అని చెప్పి ప్లాన్లు స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఒక్కటే మాట అంటుండే, డిపెండ్ కాకు.
నువ్వు ఒక్కరి మీద డిపెండ్ కానికి రాలేవు, నీ వల్ల కొందరు జీవితాలు మార్చనీకి వచ్చినామని చెప్పిండు. ఆ మాట నేను గట్టిగా పట్టుకొని పనిచేసిన. అండ్ ఎల్ఐసి నడిపించుకుంటూనే అండ్ అట్లనే బట్టల షాప్ నడిపించుకుంటూనే పార్ట్ టైం నుంచి వెళ్ళి ఒక 8 months పార్ట్ టైం లెక్కనే చేసిన. దాని తర్వాత ఫుల్ టైం లెక్క స్టార్ట్ చేసిన. ఫుల్ టైం 7 months అవుతుంది. అప్పటి లోపలనే నేను కారు కూడా తీసుకోవడం జరిగింది. రైట్, యాక్టివా మీద